హారీ ముసలితనంలో మగాళ్ళు ఒంటరిగా ఉంటే ఎలా ఆలోచిస్తారో హారీ కథ ద్వారా తెలుసుకుందాం. హారీ సరిగ్గా 3 ఏళ్ల క్రితం భార్యను పోగొట్టుకుని ఒంటరిగా ఇంట్లో ఒంటరితనంతో పోరాడుతూ ఉంటాడు. ఇలా ప్రతిరోజు నిద్రలేవగానే చనిపోయిన తన భార్య ఫోటోను చూడడం, వారిద్దరూ కలిసి ఉన్నటువంటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండటం ఇదే డైలీ పని. ఒకరోజు ఫ్రస్ట్రేషన్ తో నిద్రలేనటువంటి హారీ ఇక తన భార్య ఫోటోనే చూసి తన ముసలితనాన్ని ఒంటరిగా గడిపింది చాలు అనుకుని ఒక కఠినమైన నిర్ణయం తీసుకుని తాను కూర్చున్నటువంటి కుర్చీలోంచి బలంగా ముందుకు లేచి న్యూస్ పేపర్లో డేటింగ్ కోసం యాడ్స్ ఇచ్చినటువంటి అందమైన అమ్మాయిల ఫోటోలను చూస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి లెస్లీ అనే అందమైన అమ్మాయి నచ్చడంతో తన ఫోటోని రౌండప్ చేసి ఎలాగైనా తనను పడిగొట్టాలని తనతో డేటింగ్ వెళ్ళడానికి కాఫీ తాగుతూ కసిగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే హారీకి ఒక హారిబుల్ ఆలోచన వస్తుంది. అదేంటంటే ఇప్పుడున్న తన ముడతల ముఖంతో పోయి తనతో డేటింగ్ చేయడం వీలు కాదని, అందుకే ఆ ముడతల ముఖాన్ని యంగ్గా మార్చాలని అద్దంలో చూస్తూ తనకు తానే అనుకుని దానికి తగినటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఇలా హారిబుల్ గా మారి తన చర్మంపై ఉన్నటువంటి ముసలి చర్మాన్ని రంపంతో కోసి తన ముసలి చర్మాన్ని దుమ్ము వదిలిస్తూ ఉంటాడు. మరోవైపు మేకప్ చేసేటువంటి అనేక రకమైన వస్తువుల్ని అన్ని మిక్స్ చేసి తన ముఖానికి అద్దుకుంటూ సాగిపోయిన చెవులను పీకి పక్కన పడేస్తూ ముదిరిపోయినటువంటి తన దంతాలకు వైట్ కలర్ ని అద్దుకుంటూ కలర్ మారిపోయినటువంటి తన కళ్ళకు బొమ్మల యొక్క కనుగుడ్లను తీసుకుని అతికించుకుంటూ అందంగా ముస్తాబవడానికి చూస్తాడు. కానీ ఎంత పౌడర్ కొట్టుకున్నా తన ముఖం ముడతల ముఖంగానే ఉండిపోవడంతో హారీ దీర్ఘంగా ఆలోచించి ఒక బలమైన నిర్ణయానికి వస్తాడు. దాంతో తన ముఖంపై ఉన్నటువంటి ముడతల ముఖాన్ని బాగా సాగదీసి వెనక్కి వేసి పిన్నీలతో వేసి బిగుతుగా తన ముఖంపై ఉన్నటువంటి చర్మాన్ని కట్టుకుంటాడు. దాంతో తన ముడతల ముఖం కాస్త యంగ్ చర్మంగా మెరిసిపోతూ ఉంటుంది. తర్వాత హారీ తన బాడీపై స్ప్రే చేసుకుని తన ఒంటిపై ఉన్నటువంటి మిగతా చర్మాన్ని అంతా యంగ్ గా మార్చుకుని చాలా అందంగా ముస్తాబయ్యి ప్రజెంట్ యంగ్ గా ఉన్నటువంటి ఆ ఓల్డ్ హారీ లెస్లీతో డేటింగ్ చేయడానికి తన ఇంటి దగ్గర నుంచి తీసుకుని లెస్లీ దగ్గరకు బయలుదేరుతాడు. మరోవైపు లెస్లీ అప్పటికే అందంగా ముస్తాబయ్యి రావడంతో హారీతో లెస్లీ మాటల్లో పడిపోతుంది. ఇలా మాటల్లో పడిపోయినటువంటి లెస్లీని ముసలోడు ఈజీగా పడగొట్టేస్తాడు. దాంతో లెస్లీ తనతో డేటింగ్ కి వెళ్లి బీచ్ కి అలానే పార్క్ కి సినిమాకి తిరుగుతూ సరదాగా సమయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా వీరిద్దరి మధ్యలో లెస్లీ యొక్క బ్యాకోన్ అనే డాగ్ కూడా తనతో పాటు ఉంటూనే ఉంటుంది. లెస్లీకి హారీ ఎంత నచ్చినప్పటికీ బ్యాకోన్ కు మాత్రం హారీ అంటే అస్సలు నచ్చదు. హారీ ఎప్పుడు తన టచ్ చేయడానికి వచ్చిన హారీపై అనుమానంతోనే ఆ డాగ్ అరుస్తూ ఉంటుంది. అందుకే హారీ బ్యాకోన్ తన దగ్గరికి వచ్చినప్పుడు ఆ డాగ్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో హారీ తన గిఫ్ట్ గా తెచ్చినటువంటి కార్ కీస్ ని లెస్లీకి చూపించి ఆ కార్ లో వారిద్దరూ వారి ప్రేమ ప్రయాణాన్ని కొనసాగించడానికి బయలుదేరతారు. ఇలా కార్ లో వెళ్తూ ఉన్నటువంటి వారిద్దరూ ప్రేమ లోకంలో మునిగి తేలుతూ ఉండగా అలా వారిద్దరూ ప్రేమలో మునిగి తేలుతూ ఉన్న సమయంలోనే కార్ రోడ్డుపై ఉన్నటువంటి దుమ్ములోకి వెళ్లడంతో హారీ తను వేసుకున్నటువంటి పిన్నీస్ ని సరి చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆ రోడ్డుపై వెళ్తున్నటువంటి దుమ్ము లెస్లీ ముక్కులోకి వెళ్లడంతో లెస్లీకి గట్టిగా ఒక దుమ్ము వస్తుంది. అంతే, అప్పటికే లెస్లీ ముఖంపై ఉన్నటువంటి ఆ మాస్క్ తొలగిపోయి పిన్నీస్ తో సహా ఊడి వచ్చి కారు అద్దంపై పడుతుంది. దాంతో లెస్లీ రూపంలో ఉన్నటువంటి ఒక ఓల్డ్ లేడీ హారీకి కనిపిస్తుంది. లెస్లీ ఓల్డ్ లేడీ అని తెలుసుకున్నటువంటి హారీ హార్ట్ బ్రేక్ అయ్యి ఈ వయసులో తనకు మళ్ళీ ఓల్డ్ లేడీ అని యంగ్ గెటప్ లో వచ్చి తనను మోసం చేసినందుకు లెస్లీని తిడుతూ ఉంటాడు. ఇంతలో దుమ్ము కారణంగా హారీకి కూడా తుమ్ము రావడంతో తన ముఖానికి వెనక భాగంలో అతికిచ్చిన పిన్నీలు ఊడిపోవడంతో తన ముడతల ముఖం బయటపడిపోతుంది. అది చూసి షాక్ అయినటువంటి లెస్లీ ఈ వయసులో యంగ్ అబ్బాయితో ప్రేమలో పడాలనుకున్న తనకి మళ్ళీ ముసలోడే దొరకడంతో ఈసారికి ఎవడైనా అడ్జస్ట్ చేసుకుందామని లెస్లీ హారీకి ప్రపోజ్ చేస్తుంది. ఆ వయసులో ఒంటరిగా ఉన్నటువంటి హారీ తనకు మరొక తోడు దొరకడమే అదృష్టమని లెస్లీ యొక్క ప్రపోజ్ ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇలా వీరిద్దరూ కిస్ చేసుకుంటూ ఉండగానే అప్పటికే యంగ్ ముఖంలో ఉన్నటువంటి బేకోన్ కూడా అగ్లీగా ఉండేటువంటి తన ఒరిజినల్ ముఖాన్ని చూపిస్తుంది. అంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇలా అగ్లీ ఫేసెస్ ని దాచిపెట్టుకున్నటువంటి ఈ క్యారెక్టర్స్ అన్ని ఉన్నటువంటి మూవీ షార్ట్ పేరు మేక్ ఓవర్. ఈ షార్ట్ మూవీ చూడాలనుకుంటే యూట్యూబ్ లోనే మేక్ ఓవర్ అని టైప్ చేయండి, మీరు ఈ మూవీని వాచ్ చేయొచ్చు.